హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాఫీస్ క్రియేటివిటీ. ఈరోజు మనం ఇడ్లీ బ్యాటర్తో పునుగులు ఎలా వేసుకోవాలి, అలాగే పల్లీ చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి అది తీసేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, చట్నీకి సరిపడ పచ్చిమిర్చి వేసి వేయించి మిక్సీ కప్పులో వేసుకొని ఒక 2 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు అండ్ సాల్ట్ వేసి మిక్సీ చేయాలి. ఆ పచ్చిమిర్చి మిక్సీ అయిన తర్వాత అందులోనే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అండ్ కొన్ని పుట్నాలు వేసి అది మొత్తం మిక్సీ బట్టి పేస్ట్ అయిన తర్వాత దాన్ని పోపులో వేసి మిక్స్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పునుగుల కోసం బ్యాటర్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఇడ్లీ పిండి వేసాను. ఇడ్లీ పిండిలో మైదా వేసి తర్వాత సాల్ట్, కర్డ్ వేసి వాటర్ వేసి మనకి బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సోడా వేయాలి. ఈ విధంగా వచ్చేటట్టు బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకు కావాల్సిన సైజులో బోండాలు వేసుకోవచ్చు. చిన్నగా అయినా వేసుకోవచ్చు, పెద్దగా అయినా వేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బోండా వేసుకోవచ్చు. అవి టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. అండ్ ఇక్కడ ఇవి మేము ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసాము. మీ ఇష్టం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. అండ్ టర్న్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసేయండి. తీసేసి సర్వింగ్ ప్లేట్లో వేసుకొని అండ్ పల్లీ చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి పిల్లలకి బాక్స్లో కూడా కట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. యమ్మీ యమ్మీ ఇడ్లీ బ్యాటర్ విత్ బోండా అండ్ పల్లీ చట్నీ ఈజ్ రెడీ. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.